ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ వ్లాగ్స్. వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూశారు కదా ఫ్రెండ్స్. నేనైతే శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి అయితే వెళ్ళాను. సో అలానే మీకు కూడా ఈ ఆలయం గురించి చూపించడానికి, నాకు తెలిసిన ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం వెనకాల ఉన్న రహస్యం గురించి మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ గోవిందరాజస్వామి విగ్రహానికి ఇంతవరకు అయితే అభిషేకం కూడా జరగలేదు. గోవిందరాజస్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఇద్దరు విష్ణు స్వరూపులే. ఇక్కడ గోవిందరాజస్వామిని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయితే అన్నగా అయితే భావిస్తారు. మీకు ఈ గోవిందరాజస్వామి విగ్రహం వెనక ఉన్న రహస్యం గురించి చెప్పాలి అంటే, పూర్వము క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవాడు. అతను ఒక శివభక్తుడు అవడంతో వైష్ణవ మతము ఉండకూడదు అని చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని అయితే కూల్చివేస్తాడు. అలానే శ్రీదేవి భూదేవితో సహా స్వామివారి విగ్రహాన్ని పెకలించి సముద్రములో అయితే పడేస్తారు. కొంతకాలం తర్వాత ఆ విగ్రహం అయితే విష్ణు భక్తులకి కనిపిస్తుంది. ఈ విషయం మళ్ళీ రాజుకు తెలిస్తే ఎక్కడ విగ్రహాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడన్న భయంతో ఆ విష్ణు భక్తులు అయితే ఎవరికీ తెలియకుండా ఆ విగ్రహాన్ని అయితే తిరుపతికి తరలిస్తారు. ఆ విగ్రహాన్ని తిరుపతికి తరలించిన సమయంలో శ్రీ రామాంజుల వారు అయితే తిరుపతిలో ఉండేవారు. స్వామివారి విగ్రహం తిరుపతికి చేరిందన్న విషయం తెలుసుకున్న రామాంజుల వారు విగ్రహం ఉన్న ప్రదేశానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి విగ్రహానికి కొన్ని పగుళ్ళు రావడం చూసి అలా పగుళ్ళు ఉన్న విగ్రహం అర్చనకి పనికిరాదు అని భావిస్తాడు. అందువలన ఆ ప్రాంతపు రాజు అయిన తన స్నేహితుడు యాదవరాజు సహాయంతో సున్నపు రాయితో అయితే విగ్రహాన్ని చేయిస్తాడు. సున్నపు రాయికి తడి తాకితే కరిగిపోతుంది కాబట్టి అందువలన స్వామివారి విగ్రహాన్ని అభిషేకానికి నిషేధించారు. ఈ సున్నపు రాయితో చేసిన విగ్రహము ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోవిందరాజస్వామి ఆలయంలో అయితే ప్రతిష్ఠించారన్నమాట. అలానే దక్షిణం వైపున ఆండాలమ్మ వారిని కూడా ప్రతిష్ఠించారు. అయితే ఆ పగుళ్ళు ఏర్పడిన విగ్రహాన్ని తిరుపతిలో ఉన్న మంచినీటి గుంట అనే ప్రదేశంలో అయితే ఉంది. ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆ స్వామివారి విగ్రహం అలానే చెక్కు చెదరకుండా అయితే ఉంది. సో మీకు ఇక్కడ గమనించారైతే మొత్తము 3 గోపురాలు అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేది పెద్ద గాలి గోపురం అయితే ఉంటుందన్నమాట. ఇది మొదటిలో ఉంటుంది. దాని తర్వాత మీకైతే చిన్న గోపురం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకొక గోపురం అయితే ఉంటుంది. మొత్తం 3 గోపురం అయితే ఉంటుంది ఇక్కడ. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. సో మీరైతే తిరుమలకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ గోవిందరాజస్వామి ఆలయానికి కూడా వచ్చి స్వామిని దర్శించుకోవాలని అయితే నేను భావిస్తున్నాను. సో మీకు ఇక్కడైతే మొబైల్ ఫోన్స్ ఫ్రీగా తీసుకుంటారు. సో ఇక్కడ మనం కౌంటర్లో మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకొని కొంచెం ముందరికి వెళ్తే మీకు చుట్టుపక్కల మీకు షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు స్వామివారి విగ్రహాలు, స్వామికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే తీసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.